హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి అయితే వచ్చేసాయండి. అవి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ముఖ్యంగా చూసారా, వైట్ అండ్ పింక్ కలరు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చిన్న పెద్ద అని ఏం లేదండి, చాలా బాగా అయితే వచ్చేసాయి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుసారి అయితే మీకు ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయి అనేది అయితే మీకు చూపించాను కదా, వాటిల్లో ఎన్ని కాయలు అయ్యాయి అనేది కూడా మీకు చూపిస్తాను. చూసారండి, మన ఇంట్లో మన టెర్రస్ మీద పెంచుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ చిన్నవైనా సరే ఎంతో టేస్ట్ అనిపిస్తాయండి. చూసారా ఎంత జ్యూసీగా అయితే ఉన్నాయో. ఈ పింక్ కలరు అలానే వైట్ కలర్ కూడాను. ఈ ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేయడానికైతే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితేను, అందులోనూ డ్రాగన్ అయితేను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఫ్రూట్ చిన్నదైనాను చాలా చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం డ్రాగన్ ప్లాంట్ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తానండి. చూడండి, మొత్తం ప్లాంట్ అంతా అయితే ఈ విధంగా ఉంది. ఎన్ని కాయలు అయితే వచ్చాయో. ఇవన్నీ కూడాను పింక్ అండ్ వైట్ అండి, ఇవన్నీ ఫ్రూట్స్ కూడాను. ఒక మేడం అన్నారండి, పాలినేషన్ చేసేటప్పుడు అలా పిసికేయొద్దమ్మా అని చెప్పేసి. మనం పాలినేషన్ చేయడం అంటే అండి, 1 లేదా 2 అలా మనకి ఫ్లవర్స్ వచ్చాయనుకోండి, కొద్దిగా వచ్చినప్పుడు మనం బ్రష్తో పాలిన్ చేయొచ్చండి. బ్రష్ లేకపోయినా సరే మనం హ్యాండ్ పాలినేషన్ చేసినా చాలా బాగా అయితే సక్సెస్ అవుతాము. చూసారండి, మొత్తం అన్నీ కూడా నేను పాలినేషన్ చేసిన కాయలన్నీ కూడా, ఫ్లవర్స్ అన్నీ కూడా కాయలు అయ్యాయి. చూసారా, ఇవన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. ఫ్లవర్స్ని అలా పిసికేయొద్దు అని చెప్పేసి ఆ మేడం అన్నమాట. అయితేను పాలిన్ సిగ్మా మీద పడిందా లేదా అనేది అయితేనే, ఫ్లవర్ పాలినేషన్ అయ్యిందా లేదా, పిప్పడి దాని మీద పడిందా లేదా, ఫ్లవర్ మీద పడిందా లేదా అనేదే ముఖ్యం అండి. చూసారా, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. మనకి అన్ని ఫ్లవర్స్ పాలినేషన్ చేయాలి అంటే 1, 2 లేదా ఒక 5 అలా అయితే మనం పాలినేషన్ చేయగలుగుతామండి, స్లోగా చేయగలుగుతాము. కానీ ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినప్పుడు, మనకు టైం లేనప్పుడు వాటి పాలినేషన్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. ముందు వీడియోలో అయితే చూడొచ్చు ఎంత ఫాస్ట్గా పాలినేషన్ చేసినా సరే మనకైతే ఫ్రూట్గా అయితే మారిందండి. మీకు చెప్పేదైతే, మీకు చూపించాల్సింది అయితే ఇదేనండి, నేను చెప్పాలనుకున్నదేను. చూసారు కదా, ప్రతి ఫ్లవర్ కూడా కాయగా అయితే మారింది. ఎప్పుడైనా ఒకవేళ వాతావరణం ప్రాబ్లం కానీ, ఒకవేళ ఎక్కువ ఫ్రూట్స్ వచ్చిన దాంట్లో ఒక్కొక్క కాయ మనకి కలర్ చేంజ్ అయిపోయి ఫ్లవర్ పాడైపోవచ్చండి. కానీ ఈసారి అలా కాదు, మనకి అన్నీ కూడా హార్వెస్ట్కి అయితే వచ్చేసాయి. ఇవి కిచెన్ వేస్ట్లో పెట్టిన మొక్కకు కూడా చాలా బాగా అయితే వచ్చాయండి. చాలా చక్కగాను ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసేద్దాం. వైట్ అండ్ పింక్ కూడాను. మనం ఆర్గానిక్గా పెంచుకున్నదేనండి, కిచెన్ వేస్ట్తో, మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా అయితే మనం డ్రాగన్ పెంచుకోవచ్చు. నేనైతే ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా ఆర్గానిక్గా పెంచుకున్నవేనండి. కొన్ని సైజ్ చిన్నగా వచ్చినా, ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనకి సైజ్ అయితే కొన్ని చిన్నగా వస్తాయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగనైతే టేస్ట్లో అయితే ఏ మార్పు అయితే లేదండి. చిన్నకాయ అయినా సరే టేస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చాలామంది డ్రాగన్ పెంచే వాళ్ళకి అర్థమవుతుంది మన టెర్రస్ మీద ఆర్గానిక్గా పెంచుకున్న ఫ్రూట్ ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. అయితేనో కొత్తగా పెంచే వాళ్ళకైతే తెలియకపోవచ్చండి. వైట్ కలర్ టేస్ట్ అయితే మన టెర్రస్ మీద పెంచుకున్న ఫ్రూటు, అలానే బయట మనం కొన్న ఫ్రూటు కంపేర్ చేసామనుకోండి, చాలా
టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ప్రతి కాయ కూడా చాలా బాగుందండి. మంచిగా అయితే వచ్చింది. ఇంతకు ముందు అయితే మనం చాలా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసాము. ఈ సెప్టెంబర్ నెలలో అయితే మనకి చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఈసారి మనం టెర్రస్ మీదే చాలా ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మొక్క ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం అయితే చాలా బాగా అయితే గ్రోత్ ఉంటుంది. అలానే హార్వెస్ట్లు కూడా మనం చాలా ఎక్కువ తీసుకోవచ్చండి ఫ్రూట్స్. కొన్ని కొన్ని చిన్నగా అయితే వచ్చాయండి. నో ప్రాబ్లం అండి. అందులో మనకి అక్కడక్కడ అలా వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న కాయలు వచ్చినాను. ఈసారి వైట్ డ్రాగన్ మనకి ఎక్కువ వచ్చాయండి ఫ్రూట్స్ అయితేను. కొమ్మ కొమ్మకి కూడాను కాయలైతే వచ్చాయి. ఒక కాయ ఉన్న కొమ్మ అయితే కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అలానే ఒకే కొమ్మకి 2, 3, 4 అలా వస్తే కనుక కొంచెం సైజ్ అయితే చిన్నగానే వస్తుందండి. మా పిల్లలైతే హార్వెస్ట్ చేయడానికైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా అయితే ఎక్సైట్ అయ్యారండి మా వాళ్ళు. నేను కోస్తానంటే నేను కోస్తానని వాళ్ళ ఆనందం మామూలుగా లేదండి. డ్రాగన్ ఫ్రూట్స్ కోయడానికైతేను. మనం ఎంత పెంచినా మన పిల్లల కోసమే కదండీ! వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి నిజంగాను. ఇంకా బాగా పెంచాలని కూడాను. ఈసారి హార్వెస్ట్ అయితే మేము ముగ్గురమే చేసామండి. మా పిల్లలు నేను కూడాను. డ్రాగన్‌ను పెంచుకునేటప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసేటప్పుడు గానీ ముళ్ళు గుచ్చుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలండి. లేకుంటే మన ఆనందం మాట ఎలా ఉన్నా గానీ అవి మాత్రం బాగా గుచ్చుకుంటాయి. కోసేటప్పుడు తెలీదు గానీ తర్వాత మాత్రం చాలా నొప్పి ఉంటుందండి. ఈసారి అయితే ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకి చాలా వరకు వచ్చేసాయండి. మరీ అంత ఇబ్బంది పెట్టలేదు డ్రాగన్ ప్లాంట్ అయితేను. ఇంతకు ముందులా కాకుండా. ప్రతి కాయ కూడా చాలా ఈజీగా అయితే కోసేసామండి. వీటికి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఫుడ్ అయితే ఇస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పుడు అలా ఫ్రూట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనకి జనవరి నెల వరకు కూడాను. హార్వెస్ట్ చేయడానికి మనకి చాలా టైం అయితే పడుతుందండి. అలా వచ్చే ఈసారి కాయలైతేను. ఇవి కొంచెం పైకైతే వచ్చాయి ఫ్రూట్స్. ఇంకా ఆల్మోస్ట్ మనకి హార్వెస్ట్ అయితే అయిపోవచ్చిందండి. అయినా చూసారా పక్కన ఎన్ని కాయలు వస్తున్నాయో మళ్ళీను ఫ్లవర్స్ అలానే బడ్స్ కాయలు కూడా పక్కన ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంకొక 10 డేస్లో మళ్ళీ అవి వస్తాయి. ఇప్పటి వరకు అయితే చూడండి ఇంకా పైన ఒక్క కాయ ఉంది. ఈ ఒక్క కాయ కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ మిగతా అన్నీ బాగానే హార్వెస్ట్ అయిపోయాయి. చూడండి ఇంకా పింక్ డ్రాగన్ ఇంకొక 2 ఉన్నాయి. నెక్స్ట్ డే అయితే అది హార్వెస్ట్ అవుతుంది. అమ్మయ్య ఇప్పటికైతే చాలా వరకు ఈ కాయ కూడా కోసేసాము. లాస్ట్ కాయ అది. ఇవి 2 నెక్స్ట్ డే కొయ్యాలండి. ఇకపోతే చూడండి బడ్స్ ఎలా వచ్చాయో మనకి ఫ్రూట్స్ అలానే సగం రెడీ అయిన కాయలు అలానే బడ్స్ కూడా చాలా బాగా అయితే వచ్చేస్తున్నాయి. వీటికి మళ్ళీ ఏదో ఒకటి కంపోస్ట్ కానీ లిక్విడ్స్ కానీ ఏమైనా ఇచ్చామనుకోండి చాలా బాగా ఎదుగుతాయి. మొక్క అయితే బలంగా ఉండి. చూడండి ఇప్పుడైతే ఎలా ఉంది మన మొక్క డ్రాగను.
చాలా సింపుల్గా అయితే మనం పెంచుకోవచ్చండి ఇది డ్రాగన్ ప్లాంట్ అయితే. ఇప్పటి వరకు పెట్టలేని వాళ్ళు అయితే డ్రాగన్ పెట్టి పెంచుకోండి మొక్కని. చిన్న కుండీలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. మనకి ఎక్కువ కావాలంటే కొంచెం పెద్ద కుండీ ఇచ్చుకోవాలండి డ్రాగన్కి ఎప్పుడూ కూడా. మళ్ళీ మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయలేమండి, ట్రాన్స్ప్లాంట్ అది చేయలేము. అందుకే కొంచెం పెద్దది ఇచ్చుకున్నాం అనుకోండి, ఇలా చక్కగా హార్వెస్ట్లు అయితే ఎక్కువ చేసుకోవచ్చు. దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వడమే అండి డ్రాగన్ మొక్కకి. అలా ఇచ్చామనుకోండి ఫ్రూట్స్ అయితే ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి మన డ్రాగన్ ప్లాంట్వి వైట్ అలానే పింక్ ఫ్రూట్స్ అయితే ఎన్ని వచ్చాయో. ఇప్పటి వరకు అయితే ఇంతకుముందు 36 కాయలు వచ్చాయండి. ఇప్పుడు 30 కాయల దాకా వచ్చాయండి. మొత్తం 65 కాయల దాకా వచ్చాయండి. చూసారు కదా ఎంత చక్కగా అయితే మనం టెర్రస్ మీద పెంచుకోవచ్చో. ఇదండి మన డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితేని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.